హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మా పిన్ని సూపర్ టేస్టీ ఒక స్టార్టర్ రెసిపీ క్యాబేజీ మంచూరియా చేస్తున్నారు. దీన్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఇవాళ మా పిన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ రెసిపీని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఇలా కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే బయట హోటల్స్కి అస్సలు పోరండి. ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకుంటారు. ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా కట్ చేసిన క్యాబేజీ ముక్కల్ని వాటర్తో శుభ్రం చేసి వాటర్ సాల్ట్ వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించి ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ముందుగానే చేసి పెట్టుకున్నారు మా పిన్ని. ఇప్పుడు క్యాబేజీ ముక్కల్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోనే రుచికి తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 చిన్న టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, కట్ చేసిన ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, ఉడికించి మ్యాష్ చేసిన ఆలు, లాస్ట్లో కొత్తిమీర, రుచికి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసి బాగా ముద్దలా మిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు మిక్స్ చేసిన ముద్దని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఒక 10 మినిట్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టారు. తర్వాత డీప్ ఫ్రైకి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఫ్రిడ్జ్లో నుంచి తీసిన మంచూరియన్ బాల్స్ని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని హాట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇప్పుడు పిన్ని మంచూరియాలోకి సాస్ ప్రిపేర్ చేస్తున్నారు, చూద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, సాల్ట్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా ఫ్రై అయ్యాక కొంచెం టమాటో సాసు, 1/2 టేబుల్ స్పూన్ పంచదార, 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక చిన్న బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి అందులోనే కొన్ని వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఫ్రై అవుతున్న సాస్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ని వేసి బాగా ఈ సాస్ మొత్తం వాటికి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర. అంతే అండి, అద్దిరిపోయే టేస్ట్ అండ్ జ్యూసీ క్యాబేజీ మంచూరియా రెడీ. సో ఈ రెసిపీని మా పిన్ని చేసినట్టే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. మీరు ట్రై చేసిన రెసిపీ పిక్ని మా ఇన్స్టాకి షేర్ చేయండి. మా వంటలు నచ్చిన వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్సే మా ఎంకరేజ్మెంట్. మీ ఎంకరేజ్మెంట్తో మేము కూడా కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాం.